ఎస్ఎస్సి ఐపీఎల్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి మట్టి పాటలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ వారం ఎంతో అద్భుతమైన పాటలతో విచ్చేస్తున్నాం కదా బావా, అయితే పిలిచేద్దామా మరి? పిలవాలే కదా. మరి మొదటిగా ఎవరు వస్తున్నారు? నల్ల అంజమ్మ పాట పాడేందుకు వస్తున్నది. పిలిచేద్దాం ఇక. నల్ల అంజమ్మ వచ్చేయమ్మా. బొంబాయికి వదనాని బొడగుండు చేస్తే అటు తిరిగా ఇటు తిరిగా మల వెరిగా కదరా, అటు తిరిగా ఇటు తిరిగా. బొంబాయికి వదనాని బొడగుండు చేస్తే అటు తిరిగా ఇటు తిరిగా మల వెరిగా కదరా, అటు తిరిగా ఇటు తిరిగా. బొంబాయికి వదనాని బొడగుండు చేస్తే అటు తిరిగా ఇటు తిరిగా మల వెరిగా కదరా, అటు తిరిగా ఇటు తిరిగా. బొంబాయి వదనాని బొడగుండు చేస్తే అటు తిరిగా ఇటు తిరిగా మల వెరిగా కదరా, అటు తిరిగా ఇటు తిరిగా. దుబాయ్కి వదనాని దూడ నమ్మితివా, ఏదిరా దుబాయ్ ఎటు తెల్వదా, ఏదిరా దుబాయ్. దుబాయ్ వదనాని దూడ నమ్మితివా, ఏదిరా దుబాయ్ ఎటు తెల్వదా, ఏదిరా దుబాయ్. దుబాయ్ వదనాని దూడ నమ్మితివా, ఏదిరా దుబాయ్ ఎటు తెల్వదా, ఏదిరా దుబాయ్. దుబాయ్ వదనాని దూడ నమ్మితివా, ఏదిరా దుబాయ్ ఎటు తెల్వదా, ఏదిరా దుబాయ్. మస్కట్టు వదనాని మాన్యం అమ్మితివా, ఏదిరా మస్కట్టు ఎటు తెల్వదా, ఏదిరా మస్కట్టు. మస్కట్టు వదనాని మాన్యం అమ్మితివా, ఏదిరా మస్కట్టు ఎటు తెల్వదా, ఏదిరా మస్కట్టు. మస్కట్టు వదనాని మాన్యం అమ్మితివా, ఏదిరా మస్కట్టు ఎటు తెల్వదా, ఏదిరా మస్కట్టు. మస్కట్టు వదనాని మాన్యం అమ్మితివా, ఏదిరా మస్కట్టు ఎటు తెల్వదా, ఏదిరా మస్కట్టు. కాని దేశం పోయి కన్నెలమ్మితివా, ఏదిరా బంగారం ఎటు తెల్వదా, ఏదిరా బంగారం. కాని దేశం పోయి కన్నెలమ్మితివా, ఏదిరా బంగారం ఎటు తెల్వదా, ఏదిరా బంగారం. కాని దేశం పోయి కమ్మలమ్మితివా, ఏదిరా బంగారం ఎటు తెల్వదా, ఏదిరా బంగారం. కాని దేశం పోయి కమ్మలమ్మితివా, ఏదిరా బంగారం ఎటు తెల్వదా, ఏదిరా బంగారం. గతిలేని సంసారం మతి మరిసినట్టు నేనెట్లా చేతురా, ఎటు తెల్వదా, నేనెట్లా చేతురా. గతిలేని సంసారం మతి మరిసినట్టు నేనెట్లా చేతురా, మతి తెల్వదా, నేనెట్లా చేతురా. ఇల్లు ఇల్లు తిరిగి జొన్నలు తెత్తి నేనెట్లా చేతురా, గతి మల్ల సంసారం నేనెట్లా చేతురా. ఇల్లు ఇల్లు తిరిగి జొన్నలు తెత్తి నేనెట్లా చేతురా, గతి మల్ల సంసారం నేనెట్లా చేతురా. ఇద్దరు మనకు ఆడవిల్లాలు, వాళ్ళనెట్లా చేసి పల్లెకు దొల్దాంరా, వాళ్ళనెట్లా చేసి. ఇద్దరు మనకు ఆడవిల్లాలు, వాళ్ళనెట్లా చేసి పల్లెకు దొల్దాంరా, వాళ్ళనెట్లా చేసి. కడియాలు అమ్మితి కమ్మము పోతివి, ఏదిరా కాడాలు ఎటు తెల్వదా, ఏదిరా కాడాలు. చాలా అద్భుతంగా పాడినావు. ఇంకెంత అద్భుతంగా పాడినావు మా బావ చెప్పే లోపలనే ఇక్కడ జడ్జెస్ నోట్లో నుంచి విందాం. గోరటి వెంకన్న గారు. ఒక పక్షి వచ్చి పాడుతున్నట్టుంది అద్భుతంగా బాగుంది. చాలా అలవోక పాడేస్తున్నాం అంతే, ఆయనకేం బాధ లేదు అసలు. చాలా బాగుంది, ఆ పాట కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. అలాగే విమలక్క గారు. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే వలసలకు సంబంధించినటువంటి అంశం ఇందులో ఉంది. అదే ఇటు పోతా అని చెప్పేసి ఇటు పోయినవు, ఇటు పోతా అని చెప్పేసి అటు పోయినవు, ఏమాయే ఇట్లయిపాయే అనేటువంటి ఎత ఎల్లవోసుకోవడం అనేటువంటిది ఈ పాటలో ఒక నడకలాగా సాగినటువంటి పాట. అక్క చాలా బాగా పాడినరు మీరు, చాలా బాగుంది. మీ గొంతు బాగుంది, మీరు అలవోకగా పాడినరు. అన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ కూడా మధ్య మధ్యలో ఏంది కథ అనేది ప్రశ్న ఏంది అన్నట్టుగా ఎంత బాగా చూపించిందక్క. ఇట్లా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క గారు. అయితే బావా, స్వరూప్ అయితే రెడీగా ఉంది. స్వరూపని పిలిచేద్దామా మరి? పిలుద్దాం. సరూపక్క స్వరూపక్క వచ్చాయిక దరువు. మల్లె తోటల మంచమేసిన, మల్లె తోటల మంచమేసిన, పండుకోరా బాలుడా, మల్లె తోటల మంచమేసిన, మల్లె తోటల మంచమేసిన, మల్లె తోటల మంచమేసిన, పండుకోరా బాలుడా, మల్లె తోటల మంచమేసిన. మల్లె మగ మగ నీళ్ళు జగ
మంచమేసిన జామ తోటల మంచమేసిన పండుకోరా బాలుడా జామ తోటల మంచమేసిన జామ తోటల మంచమేసిన జామ తోటల మంచమేసిన పండుకోరా బాలుడా జామ తోటల మంచమేసిన జమ 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 నీళ్ళు జగ జగ జమ 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 నీళ్ళు జగ జగ నిద్ర వాటదే జానకి జమ 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 నీళ్ళు జగ జగ జమ 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 నీళ్ళు జగ జగ జమ 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 నీళ్ళు జగ జగ నిద్ర వాటలే జానకి జమ 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 నీళ్ళు జగ జగ మోటగాడుతాడు నీళ్ళ వేడుతాడు మోటగాడుతాడు నీళ్ళ వేడుతాడు పోతాడే దాని జాడనా మోటగాడుతాడు నీళ్ళ వేడుతాడు మోటగాడుతాడు నీల వెడుతాడు మోటగాడుతాడు నీల వెడుతాడు పోతడే దాని జాడలా మోటగాడుతాడు నీల వెడుతాడు వాడనా మగవారితోని వాడనా మగవారితోని సాధనెవరో చేసిరి వాడనా మగవారితోని వాడనా మగవారితోటి వాడనా మగవారితోటి సాధనెవరో చేసిరి వాడనా మగవారితోటి సాధనాడిన సత్యభామను సాధనాడిన సత్యభామను సాగనా పాడిక్కడ సాధనాడిన సత్యభామను సాగనాడిన సత్యభామను సాగనాడిన సత్యభామను సాగనం పండికడ సాగనాడిన సత్యభామను లాగ నిడుస్తాడు తాయి గడుతాడు లాగ నిడుస్తాడు తాయి గడుతాడు పోతాడే దాని జాడనా లాగ నిడుస్తాడు తాయి గడుతాడు ఎంత చక్కగా పాడినో తెలుసా పాట పాట చక్కగా ఉంది వాళ్ళకి అర్థం తెలుసా తెలియదు బావా జాడల్లో పోతాడట ఆ, ఎటు పోతాడు మరి ఎటో పోతాడు జాడ తెలియని లెక్క మా బావ లెక్క కదా నేను నీ వెనక తిరుగుతున్నా కానీ ఏం అర్థమవుతలేదు నీకు ఆ, పాపం. ఇప్పుడు మరి ఇవలకి ఏమంటుంది ఇందాం పాట గురించి ఎడ తీసుకొచ్చిండ్రమ్మా ఈ పాట అవా కలవపోయిన కాడనే నేర్చుకున్నా కలవపోయిన కాడనే అంటే మామూలుగా మీరు కలుపులు తీసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు అప్పుడు వాడతాం ఇవన్నీ రోజువారీగా మీరు వాడుకునే పాటలే రోజు వాడే కదా అందుకే మీ నోట్లల్లో అట్లా నానిపోయింది ఈ పాట అసలు ఎక్కడ ఒక తొట్టుబాటు లేకుండా అసలు ఎక్కడ ఆలోచించకుండా ఏమైపోతుంది అనే ఒక టెన్షన్ లేకుండా హాయిగా వాడుకున్నావు మేము కూడా హాయిగా విన్నాం చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క ఇంకన్నా బ్రహ్మాండం ఉంది. చాలా బాగుంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న పాట పాడేదందుకు సమ్మక్క వస్తున్నది సమ్మక్క ధర్మో నిన్ను గుడి జనులాకే దూరమైతి జటికా నిన్ను గుడి జనులాకే దూరమైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి జటికా నిన్ను గుడి జనులాకే దూరమైతి జటికా నిన్ను గుడి జనులాకే దూరమైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి జటికా నిన్ను గుడి జనులాకే దూరమైతి జటికా నిన్ను గుడి జనులాకే దూరమైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి జటికా నిన్ను గుడి జనులాకే ఎరకైతి జటికా నిన్ను గుడి జనులాకే ఎరకైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి సెద నిండా రాళ్ళేరి చెరువు మూడు సుట్లు తిరిగి సెద నిండా రాళ్ళేరి చెరువు మూడు సుట్లు తిరిగి చెరువులాగా రాయేస్తే శ్రమలు తీరుందుగా చెరువులాగా రాయేస్తే శ్రమలు తీరుందుగా జటికా రాయేసి చెడ్డవరైతి జటికా నిన్ను గుడి జనులాకే పరిదేశి నిన్ను గుడి పరమేశనైతి పరిదేశి నిన్ను గుడి పరిదేశినైతి ఓడి నిండా రాళ్ళేరి బాయి మూడు సుట్లు తిరిగి ఓడి నిండా రాళ్ళేరి బాయి మూడు సుట్లు తిరిగి బాయిలోగా రాయేస్తే భ్రమలు తీరునుగా బాయిలోగా రాయేస్తే భ్రమలు తీరునుగా జటికా నిన్ను గుడి జనులకు ఎరకైతి జటికా నిన్ను గుడి జనులకు ఎరకైతి నిన్ను గుడి పరిదేశినైతి పాపిస్తూ నిన్ను గుడి పరిదేశినైతి చిన్ననాటి గంటి సిమిడితే బాలుండి చిన్ననాటి గంటి సిమిడితే బాలుండి అవురా గజ్జలతోని ఆడితూ జటుగా వమురా గజ్జలతోని వాడితూ జటుగా జటుగా నిన్ను గుడి జనులకు ఎరకైతి జటుగా
ఆహాహా, ఏం పాడింది ఏం పాడింది, ఎంత చక్కగా పాడావు. రాను రాను ఉల్లిగడ్డ లెక్క తింటారు ఎత్తిది, నాలుక తిరుగుతుంటే అవుతుంది. సరే, మరి ఇప్పుడు సమ్మక్క పాట ఎట్లా పాడిందో విమలక్కను అడుగు. విమలక్కను అడుగుదాం. విమలక్క గారు. సమ్మక్క చెప్పక్క. చాలా బాగుంది పాట, మధురంగా ఉంది. బాణి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా బాగుంది, మధురమైనటువంటి బాణి ఇది. చాలా బాగా పాడిండ్రు మీరు కూడా, అలవోకగా పాడేసినావు, ఇంకా ఏం మిగలకుండా. మేమేం చెప్పాల్సిన పనేం లేదు, చాలా చాలా బాగా పాడినావు అమ్మ. సమ్మక్క అంటే సమ్మక్కనే. థ్యాంక్ యూ అక్క. ఇంకా వాళ్ళందరూ పాపం ఇట్లా కనపడుతారు, కానీ ఇక్కడ కూర్చొని ఎవరు వాడే పాటకు చెప్పగలిగినంత ట్రైన్ ఉన్నంత పాడుతారు వాళ్ళు. నిజంగా అలవోక పాడటం, అక్క చెప్పిన అలవోక పాడుతున్నారు. విషయం తెలుసు, తాళం పోతలేదు, శుద్ధి పోతలేదు. చూడకుండా వెంకన్న గారు మనం 1.5 2.5 శృతులలో శృతులు, 3 తర్వాత టెంపో స్కేలు, బార్లు అసలు ఏవి పోకుండా వస్తుంది. అదే నా ఆశ్చర్యం, అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, వీళ్ళకి ఇంత వివేకం ఎక్కడిది, ఇంత సంగీత పరిజ్ఞానం చెప్పకుండా వచ్చింది. సంగీతం మరి అందుకే సంగీత పరిజ్ఞానం. వాళ్ళు సంగీతం పాడతారు ఎట్లా అంటే, తల్లో నేను పోతే ఎట్టుంటుందో అని. ఆ సంగీతం పేరు స్వేచ్ఛ. నిజంగా సంగీతం అనేది గొప్పదే, కానీ వీళ్ళంతా పాడితే దీని నుంచి సంగీతం తయారు చేసుకున్న వాళ్ళు, రాసిపెట్టిన కూర్చున్న వాళ్ళు. కనుక సంగీతం వచ్చిన వాళ్ళు ఈ వాడమంటే సచ్చినా పాడరు. వీళ్ళు సంగీతం పాడమను 2-3 ఏళ్ళలో పాడేస్తారు. వీళ్ళు 1 సంవత్సరం పాడితే వీళ్ళు నేర్చుకుంటూ పాడతారు. వాళ్ళని వాడమని వీళ్ళు వచ్చి వాళ్ళు పాడలేరు. అందుకే గానాన్ని స్వేచ్ఛాయుతంగా ప్రకృతి నేర్పిన, పల్లె నుంచి నేర్చిన బాగా వాడుతారు వాళ్ళు. పాపం వాళ్ళకు మళ్ళీ మేము చెప్పి మార్కులు వేసి ఉండేదేం లేదు, సూపర్ వాడుతారు వాళ్ళు. ప్రకృతి నేర్పించే సంగీతం. నిజమైన తెలుగు భాష, జీవత్ భాష. భాషకు సృష్టికర్తలే వాళ్ళు. దుత్త, అటికే, కుండ, మరుగు, కొట్టె, వాళ్ళు కుమ్మరోళ్ళు 1000 కుండల పేర్లు చెప్తారు. కురుమోళ్ళు చెట్ల పేర్లు 1000 చెట్ల పేర్లు చెప్తారు. గొర్రెలు, ఆవుల పేర్లు చెప్పగలుగుతారు. ఆయన మన తంగిరాల సుబ్బారావు గారు కాటమరాజు కథలు వేస్తే అందులో 500 రకాల ఆవుల పేర్లు రాసినాడు. బొల్లావు, ఎల్లనావు, కర్రనావు, గడ్డి పేర్లు 1400 గడ్డి పేర్లు చెప్తారు వాళ్ళు ఒక్కరొక్కరు. కనుక భాష అనేది వాళ్ళు సృష్టిస్తారు. ఆ భాష పోయినాక మనకేం మిగులుతారంటే అక్కడికి పిజ్జరు, బర్గరు, కూలరు, బైకు, ఏసీ, రోల్స్ రాయిస్, మెర్సిడీసు, బెంజి, ఇవి తప్ప ఏం మిగలదుగా. సెట్టింగు, లైటింగు, ఇవి తప్ప. కానీ వాళ్ళు ప్రతిదానికి అందమైన భాషను సృష్టించి వేలాది తెలుగు పదాలకు, సంగీతానికి, పదాలకు సృష్టికర్తలు. హ్యాపీ, వాళ్ళకి మేము మార్కులు వేసేది లేదు. హ్యాపీనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు వెంకన్న గారు. అయితే బా ఆ అక్క పాట అయితే విన్నావు, తర్వాత అరుణక్క వస్తుంది. అస్సలు పాట తీసుకొని వస్తుంది. అరుణక్కను పిలిచేద్దాం. ఇక అరుణక్క వచ్చే. నువ్వంటే నాకిష్టము నా మామయ్య, నీ నవ్వు నాకిష్టము నా మామయ్య. నువ్వంటే నాకిష్టము నా మామయ్య, నేనంటే నాకిష్టము నా మామయ్య. నువ్వంటే నాకిష్టము నా మామయ్య, నీ నవ్వు నాకిష్టము నా మామయ్య. నువ్వంటే నాకిష్టము నా మామయ్య, నీ నవ్వు నాకిష్టము నా మామయ్య. నువ్వంటే నాకిష్టము నరేనమ్మ, నీ నవ్వు నాకిష్టము నరేనమ్మ. నువ్వంటే నాకిష్టము నరేనమ్మ, నీ నవ్వు నాకిష్టము నరేనమ్మ. బంతిస్తారమ్మన్నాడే నా మామయ్య, పాలిస్తారమ్మన్నాడే నా మామయ్య. బంతిస్తారమ్మన్నాడే నా మామయ్య, పాలిస్తారమ్మన్నాడే నా మామయ్య. బడిలోకి రమ్మన్నదే నరేనమ్మ, బడిలోకి రమ్మన్నదే నరేనమ్మ. 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 ఇస్తుంటారమ్మంటేనే నరేనమ్మ, ఇంట్లోకి పోతుంటదే నరేనమ్మ. ఇస్తుంటారమ్మంటేనే నరేనమ్మ, ఇంట్లోకి పోతున్నదే నరేనమ్మ. తెల్ల
పచ్చరైకే దొడిగి పచ్చని పైరులో వంగి నాటేస్తుంటే వయ్యారి నీ నడుము ఉయ్యాలలు గంగ ఒయ్యారి నీ నడుము ఉయ్యాలలు గంగ ఒయ్యారి నీ నడుము ఉయ్యాలలు గంగ కలువపు అమ్మాయివే నరేనుక కళ్యాణ మాడుతానే నరేనుక కల్వపు ఆడిదలవే నరేనుక కళ్యాణ మాడుదనే నరేనుక కలువపు అమ్మాయివే నరేనుక కళ్యాణ మాడుతానే నరేనుక కలువపు అమ్మాయివే నరేనుక కళ్యాణ మాడుతానే నరేనుక కలువపు అమ్మాయివే నరేనుక కళ్యాణ మాడుతానే నరేనుక కొండగట్టు కొండల్లో నా మా అంజన్న కొలువయ్యి ఉన్నాడమ్మో. అబ్బో మా బావకు కూడా వచ్చింది ఈ పాట. మరి పాట ఎట్లుదో ఇవాళ అక్కడ అడుగుదాం. బాగుందమ్మా. ఈ అంటే అన్ని బాణీలలో ఇది కూడా ఒక మధురమైనటువంటి బాణి. ఇదే ట్యూన్లో ఇంతకుముందు బాలు పాడిన పాట అంజన్న పాట మన రమాదేవి, తెలంగాణలో రమాదేవి, అంతర్పుల రమాదేవి నోట చాలా వందల క్యాసెట్, వేల క్యాసెట్, లక్షలలో ఎన్ని వచ్చినాయో తెలియదు అసలు. చరిత్రలు లెక్కలేవిగా. అట్లా ఈ ట్యూను చాలా అందరికీ చేరినటువంటి బాణి ఇది. చాలా చాలా హాయిగా బాగా పాడినావు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే మీ దాంట్లో మధ్యలో కొంచెం చిన్న పొరపాటు అయింది. అట్లా అయినా మళ్ళీ వెంటనే తేరుకొని వాళ్ళని కూడా హుషారెత్తించినావు. అది అట్లనే అట్లా ఆగిపోకుండా అట్లా మళ్ళీ వెంటనే తేరుకున్నావు చూడు, అది బాగా నచ్చింది మీ దాంట్లో. అట్లనే ఉండాలి, ఓకేనా? అట్లనే మళ్ళీ ఇంకోసారి పొరపాటు చేయొద్దు. కానీ చాలా చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ అక్క. అలాగే గోరెటి వెంకన్న గారు. బావాడు అక్క చెప్పినట్టు అది తేరుకొని పాడింది. కానీ ఎవరు నువ్వు రాసినవా? ఇది ఎవరైనా రాసినరా? మేమే మేమే చిన్నప్పటి నుంచి పాడుకున్నాం. ఇది అసలు ఈ పాట రాసిన పాట. ఇది రాసిన పాట. కళ్యాణము మైమరిసిపోవడం, కళ్యాణం సంస్కృత పదం. మనువు అంటారు, లేకుంటే పెళ్లి అంటారు, లగ్గం అంటారు. కానీ ఈ కళ్యాణం గిల్యాణం ఒత్తులు కళ్యాణం లా వేరు యా వేరు సంయుక్తాక్షరాలు అంటారు. జానపదాలు అటువంటి వాడరు కనుక ఇది జానపద గేయం కాదు. కొంచెం మైమరిసిపోతూ పల్లవిల్నే ముద్దు ఏమో మైమరిసి ఆ పాడండి. ముసి ముసి నవ్వుతుంటాడే మామయ్య, ముసి ముసి నవ్వుతా ఇవన్నీ ఎవరు అనుకోరు. అట్లా మైమరిసి అంటే అవుతా అవన్నీ ఎవరు రాసిన పెట్టేసి. ఇప్పుడు అటువంటి పాటలు తేకండి. బాగానే నీ పాడకం సూపర్ ఉంది. కానీ అవి తెస్తే ఏమిటంటే ఇక మళ్ళీ జానపదాలకు ఇచ్చి ఇప్పటి వరకు అన్ని పాటలు అన్నీ ఎప్పుడు మేము వినే పాటలు. ఇది క్యాసెట్లో వాడి పెడతా చూడు. క్యాసెట్ పాటదే ట్యూన్ అంటే జానపదాల ట్యూనే. అది ఆమె పెట్టుకున్నది. కానీ అట్లా పెట్టుకోవడం వల్ల అవుతుంటే దానివల్ల జీవ ఎక్కదు చూస్తారు. మీరు ఏ మట్టి పాటలను పెట్టినరో జానపదం కంటే మట్టి ముందు, మట్టిలో నుంచి జనులు వచ్చారు, జనుల నుంచి జానపదం అయిన తర్వాత మరి మట్టి కంటే ముందు ఇది భూమి, ఆకాశం, వృక్షజాతులు అన్నింటిలో అంటున్న బలం రావాలా అంటే ఒరిజినల్గా ఎవరి దృష్టిని పడిన పాటలు తేవాలి. మనం ఇక్కడ ఉన్న ముత్తాతల కాడ నుంచి ఉన్న పాటలు పట్టుకొచ్చి పాడాలి. అయినా బాగుంది పాడకం తప్పలేదులే. థ్యాంక్ యూ అన్న. మా బావ కొంచెం పనులు ఎక్కువైతున్నాయి కానీ బావా తర్వాత ఎవరు వస్తారో కొంచెం చెప్తావా? బండి రాములమ్మ జల్దీ రావాలి. కూలికొస్తావా నాలికొస్తావా కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తా నాలికొస్తా కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా నాలికొస్తావా కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా నాలికొస్తావా కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తావా చిన్నదానా సుందరి కూలికొస్తే నాలికొస్తే కైకిలెంతారా వారు పారయ్య కైకి
సూపర్ అమ్మా. రాములమ్మ. కొద్దిగా ముంగట్రండి. ఎంత కష్టంగా ఉంది పాట. విమలక్క ఏమంటారు? గొట్టుగా ఉన్నటువంటి బాణి ఇది. అక్క చాలా బాగా పాడినరు మీరు. అక్కడ మన మ్యూజిక్ తమ్ముళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు మ్యూజిక్ అందించిండ్రు. అట్లనే మీరు కూడా పాటని కాకపోతే వినే వాళ్ళకి చాలా గొట్టుగా అనిపిస్తుంది, మీరు మాత్రం బ్రహ్మాండంగా వాడేస్తున్నారు. కోరస్ కూడా మహా అద్భుతంగా వాడినరు. కోరస్ కూడా ఎక్కడ కూడా ఏమీ తొనకకుండా, ఎక్కడ ఏమి అటు ఇటు కాకుండా బ్రహ్మాండంగా వాడినరు. చాలా బాగుంది అక్క పాట. ధన్యవాదాలు అక్క. అలాగే గోరటి వెంకన్న గారు. బాగుపడింది. సమాజంలో నాకు అపసవ్యమైన సంబంధాల్లో గాజుల పొడి సున్నం పొడి పెట్టి వాడు అడుగుతాడు కానీ సావలేదంటే పాలు జిల్లెడు వారు కలుపుకొని అట్లా కొన్ని జరుగుతాయి గ్రామాల్లో. వాటికి సంబంధించి స్ట్రిప్ ఉంటాయి. అది కాకుండా మంచి చెట్లతో ఇప్పుడు అందమైన అంశపాదుక పొందగా సాదేవి రసమున సుందరంబకు పుష్యరత్నము నందుమోటి శుద్ధి పిల్లవాయిలు తెల్ల జిల్లెడు మల్లె పువ్వులతోని చిట్టి పల్లెరు పూలతోని అట్లాంటి వైద్యాన్ని కొనుకొచ్చేటి మంచి మందులను పాటలు ఉంటాయి. కానీ ఇది డిఫరెంట్ నేను విన్న పాటల్లో. ఎందుకంటే తెల్ల ఈశ్వరి ఏరు శానరాయ అత్తిపండు రద్దిపండు శానరాయన రుద్ది చిట్టి పల్లెరు ఇవన్నీ అంటే మనకు అనారోగ్యం అంటే చేస్తాయి, ప్రాణాన్ని కాపాడుతాయి. ప్రాణం తీసేటి చెడు మందులు ఉంటాయి. ఆ చెడు మందులు ఉన్న పాటలు నేను ఎప్పుడు మొట్టమొదటిసారి విన్నా. ఎందుకంటే ద్వారా అది ఎందుకంటే అవి అట్లాంటివి అంటే గ్రామాల్లో జరుగుతాక వాళ్ళు రాస్తారు. ఇది రాసిన పాట కాదు, పాడినరు. ఒరిజినల్ కట్టిన పాటనే. అయితే దానికి సందేశం లాస్ట్లో మాత్రం అట్లా ఉండదు. అయితే అదే అన్న గాజు ఒక్క గన్నేరు చెక్క గిన్నెలా కలపాలి. అదే అయితే ఉన్నాయి అట్లా ఏమని చెప్తున్నాడు వాడు. చెప్తున్నాడు దుర్మార్గుడు. వాడు చెప్తే విన్నదిని. అయితే లాస్ట్లో ఈ పాట అంటే అట్లా కాకుండా అదే తెచ్చేవానికి ఎడుతుంది, భర్త గిట్టకుండానే కూడా ఒకటి ఉంటాయి అట్లాంటివి. ఇవన్నీ ఏంటంటే గ్రామాలలో ఎంత మంచి ప్రపంచమో అంత చెడ్డ ప్రపంచం అది. ఎంత మంచి నవ్వో అంత దుఃఖమైన ఏడుపు. ఎంత పొద్దున్నే లేస్తే నీకెంత ఆహారం తింటే పరిమళం, పోతుంటే కంపు. అంటే ద్వంద్వం, ప్రతిదీ ఒకటి రెండు, ప్రతి ద్వంద్వం చెడు మంచి. దానికి కులము లేదు, మతం లేదు, తలం లేదు, పురుషుడు లేదు, స్త్రీ లేదు. చెడ్డ మంచి అనే ప్రపంచంలో ఒకటే ఉంది. ఈ చెడ్డ మంచి ప్రకృతి వికృతి అంటే ఈ చెడు మంచిలో మంచిని ఉండేటి జానపదాలు. ఆ చెడు కూడా ఎట్లుంటుందో కూడా చెప్పింది. కానీ ఆ చెడుని తీసుకోకుండా మంచిని మాత్రం తీసుకునే 100 జానపదాల చెట్ల పేర్లు అద్భుతంగా ఉంటాయి. అందమైన అంశపాదుక పొందుగా సాదేవి రసమున సుందరంబగు పుష్యరత్నమునందు మూడిట శుద్ధి చేసిన మందు మంచి మందు గుణరయ్యా. పిల్లవాయిలు తెల్ల జిల్లెడు పిల్లవాయిలు నల్ల పిల్ల తెమ్మెర పిల్ల తెప్పెర నల్లవాయిలి తెల్ల జిల్లెడి పాలతోనూ మళ్ళీ శుద్ధి చేసిన చిట్టి పల్లెరు పూలతోని మందు మంచి మందువన తెల్లరీశ్వరి ఏరుతోను. అట్లాంటి అందమైన పదాలు ఉంటాయి. దానికి భిన్నంగా ఇలాంటి పాట కూడా ఉంటుందని నాకు మొదటిసారి తెలిసింది అది మాటలో. కానీ నిజంగానే ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళవి కనుక ఈ పాట వెనకటి నిండా ఉన్నాయి ఈ పాటలు. నేను చిన్నప్పటి నిండా వాడతాం ఈ పాటలు. అదే పెట్టి అది పెట్టాలి ఇది పెట్టాలని ఆయన పాడతారు. తేలుపాండు పాముతోక తేలుకండి దాని తొండతో ఇట్లనే ఉంటాయి. ఇట్లా అవి చిన్నప్పుడు నీ తప్పేం కాదు, ఎవరు తప్పు కాదు, సమాజంలో ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు బాగా పాడతావు. ఎస్ఎస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నేను ఫస్ట్ మన తెలంగాణలో కోలాట బృందం, మహిళా బోనాల కోలాట బృందం నేనే నేర్చిన. హరికృష్ణ సారు, కడకంచి పాపయ్య, ఒగ్గు రవి మమ్మల్ని ఎక్కడికో ఎన్నో రాష్ట్రాలకు తీసుకుపోయిండు. నేను ఒక 2000-3000 మందికి శిక్షణ ఇచ్చిన గవర్నమెంట్ నుండి. మీకు ధన్యవాదాలు. అద్భుతం. గవర్నమెంట్ నుంచి 2000 మందికి శిక్షణ ఇచ్చింది కోలాటం శిక్షణ. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కోలాట శిక్షణ. ఇస్తా. వెరీ గుడ్. కడకంచ మహేశ్వరకు వస్తుంది, కమ్మరి పాట వినిపిస్తుంది. అమ్మ సారంగదార వెండి గుంటె నాయన ఎక్కడ ఆడుతున్నావు. అమ్మ సారంగదార వెండి గుంటె నాయన ఎక్కడ ఆడుతున్నాడు. అమ్మ సారంగదార వెండి గుంటె నాయన ఎక్కడ ఆడుతున్నావు. అమ్మ సారంగదార వెండి గుంటె నాయన ఎక్కడ ఆడుతున్నాడు. గోడల్ల నాయన గొడిలాడుతున్నాను. గోడల్ల నాయన
బావా ఆ. ఎంత అద్భుతంగా పాడింది. అక్క చూస్తేనేమో ఇంత కటౌట్ చిన్నగా ఉన్నది కానీ పాట మాత్రం జోరు లేసింది పాట అంతా. ఏమంటావు విమలక్క? అవును చెల్లె, అంటే ఇంతకుముందు నువ్వు అన్నావు కదా పిట్ట కొంచెం కూత ఘనం అని. కూతగానం అట్లా కూత మస్తుంది అవా. నీ గొంతుకు సలామే, ఇంకోటి ఏం లేదు. చాలా చాలా బాగా పాడినావు. అందులో ఆ పాట అంటే అట్లా పోతూనే ఉంది నడకలాగా. అట్లా చాలా అద్భుతంగా పాడినావు. మంచి సాహిత్యం ఉన్న పాట తెచ్చి అద్భుతంగా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. ధన్యవాదాలు అన్నగారు. తూర్పు దేశం మనగల్లు తెల్లజీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. తూర్పు దేశం మనగల్లు తెల్లజీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. అంటే ఆమె చెప్తుంది ఏం కదంటే వాడు బహుశా రెండో పెళ్లికి తయారైంటాడు. నువ్వు కట్టుకోరా, ఎదురులే కట్టుకో, సాటిళ్ళు కట్టుకో అని వాని కొడుకు ఈమె చెప్తుంది. తప్పు అది, పాపం. కానీ పేద ప్రజలకు, కష్టజీవులకు అదంతా ఈ అనైతికమైన చర్యలు చాలా తప్పని చెప్పడమే ఈ పాట ఉద్దేశం. ఓ దుర్గమ్మ ఉసనమాద ఓ ఎల్లమ్మ బెజ్జువాడ ఓ దుర్గమ్మ బెజవాడ ఓ దుర్గమ్మ, ఉసనమాద ఓ ఎల్లమ్మ, బెజవాడ ఓ దుర్గమ్మ. తిరిగి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కొలుపు. ఆ కొలుపులో భాగంగా ఇది జరుగుతుంది. చాలా బాగుంది అక్క. మీరు పాడే విధానం మస్తుంది. మారాకు వెయ్యంగ మల్ల వాసనలే తరణి కమలమ్మ ఓ తరణి కమలమ్మ పూలక మాత తరణి కమలమ్మ మారకు వేయంగా మల్లె వాసనలే ధరణి కమలమ్మ, ఓ ధరణి కమలమ్మ, భూలోక మాత ధరణి కమలమ్మ. గుండు కళ్ళు కొడుతురు పూతల్లి నిన్న తరణి కమలమ్మ ఓ తరణి కమలమ్మ పూలక మాత తరణి కమలమ్మ. నిజమైన ఒరిజినల్ జానపదంలో మళ్ళీ తత్వం ఉంటుంది. ఈ పాటలో కూడా చాలా చాలా ఫిలసాఫికల్ టచ్ ఉంది. చాలా అంటే భూతల్లిని ఇట్లా పంట ఎట్లా వస్తావు, నువ్వు ఎట్లా వస్తావు అని ధరణి కమలం, ఆ ఒరిజినల్ జానపదం మళ్ళీ ఇది. మొలకల్లు ఎల్లంగా మొగిలి వాసనలే ఓదరణి కమలమ్మ, ఓదరణి కమలమ్మ భూలోక మాతో ఓదరణి కమలమ్మ. మొలకలు ఎల్లంగా మొగిలి వాసనలే. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం అద్భుతమైనటువంటి సాహిత్యం ఇది, మామూలు కాదు ఇది.